హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 41. బ్యాక్ నుండి ఏదో కార్ డాష్ అవ్వడంతో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. స్టీరింగ్ హార్ట్కి తగలడంతో ఆ పెయిన్ తట్టుకోవడం నాకు అవ్వలేదు. కళ్ళు తెరిచేసరికి మీరందరూ ఉన్నారని చెప్పింది. చిన్నగా ఫోర్హెడ్ కిస్ ఇచ్చిన అతను మౌనంగా ఆమె గుండెలపై వాలుతూ కళ్ళు మూసుకున్నాడు. సంజీవ్ అన్నయ్య. వికాస్ మాటకి అతను బయటకు రావడంతో మనం ఆఫీస్కి వెళ్ళాలి. కేశవ్ మీటింగ్ అరేంజ్ చేసి మన ఇద్దరం అటెండ్ అవ్వాలని చెప్పాడని అన్నాడు వికాస్. సడన్గా మీటింగ్ ఏంట్రా? ఏమో మరి, అసలే మంట మీద ఉన్నాడుగా, ఏం చేస్తాడో అర్థం కావట్లేదు అన్నాడు టెన్షన్తో. కార్ స్టార్ట్ చే అంటూ లోపలికొచ్చి ఆఫీస్కి వెళ్ళాలి మామ్ అన్నాడు విరాట్. జాగ్రత్తగా వెళ్ళిరా కన్నయ్య. వరేణి వైపు ఒక చూపు విసిరి బెడ్రూమ్కి వెళ్ళాడు విరాట్. బొంగరంలా అతను కూడా వెళ్ళడంతో వాల్కి లాక్ చేస్తూ ఏమైనా తీసుకురమ్మంటావా అన్నాడు చెంప నిమురుతూ. మల్లెపూలు తీసుకురా. వాట్? కళ్ళు చెన్నో చేస్తూ అడిగాడు. హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు వైఫ్ ఇలానే అడగాలంట అని ఇన్నోసెంట్ లుక్స్తో చెప్పింది కవ్వింపుగా. గెట్ రెడీ ఫర్ ద ఫస్ట్ నైట్. బోనస్గా బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకొస్తాను. వైట్ శారీలో రెడీగా ఉండని కింద పెదవ నిమిషం పాట అందుకుని బయటకు వెళ్ళిపోయాడు. బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ తీసుకొస్తాడా అంటే ఏం చేస్తాడు నన్నని పరుగున బయటకు వెళ్ళి అత్తమ్మ మీతో ఒకటి చెప్పాలని చెవి కొరికింది. ఈసారి ఎలాంటి విషయాలు చెప్తుందో నన్ను భయపడుతూ వారు కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు, తలనొప్పిగా ఉందని లోపలికి పారిపోయారు. ఏంట్రా వారు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నా నథింగ్ మావయ్య గారు అని పళ్ళు కనిపించేలా నవ్వి తన రూమ్కి తుర్రుమని పారిపోయింది. ఫోన్ తీసుకున్న వరేణ్య హస్బెండ్ బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్ ఎందుకు తెస్తాడో అని సెట్ చేసి గూగుల్ చూపించిన మ్యాటర్ చదివి బుగ్గలు కెంపులుగా మారింది. అందులో నుండి ఇంకో డౌట్ పుట్టడంతో మరొక 10 నిమిషాలు సెర్చ్ చేసి బొర్రగొక్కుంటూ ఈ ప్రాసెస్ అంటోందేంటి అంటే ఏం చేస్తారు? వచ్చిన వెంటనే విరాట్ని అడిగి తెలుసుకోవాలి, కానీ రావడానికి టైం పడుతుంది కదా. మెసేజ్ పెడతాను, తను చూసుకున్నప్పుడు ఆన్సర్ ఇస్తాడని డౌట్ని మెసేజ్లో పెట్టి నిద్రలోకి జారుకుంది. పాప నవల్స్ రేడుతుందని ఓ ఇంటెలిజెంట్ అనుకోకండి. రొమాన్స్ వరకే పాప బుర్రే దిగింది. ఇన్నోసెంట్ పప్పీ పొట్టి పిచ్చుక. కానీ ఆమె అడుగుతున్న ప్రాసెస్ ఏంటో మన లెక్చరర్స్ డీటెయిల్డ్గా అంటే చేతల్లో చెప్తే పాప పరిస్థితి ఏంటంటారు? వికాస్ ఆఫీస్కి వెళ్ళిన విరాట్ మాస్క్ యూజ్ చేస్తూ మీటింగ్ రూమ్కి వెళ్ళడంతో అప్పటికే నవ్వుతున్న కేశవ్ని చూసి అనుమానంగా తన చైర్లో కూర్చున్నాడు. సడన్గా ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి కారణం తెలుసా? అందరూ తెలియదన్నట్లు చూస్తుంటే మన ఆఫీస్కి 20% ఫారిన్ కంపెనీ షేర్స్ యాడ్ అయ్యాయని చెప్పాడు నవ్వుతూ. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే విరాట్ మాత్రం అనుమానంతో చూశాడు. ఎస్ గాయ్స్, నా వెల్ విషర్ కామి ఈ పనిని ఎప్పుడో స్టార్ట్ చేసింది, బట్ కరెక్ట్ టైం గురించి వెయిట్ చేసిందంతే. లక్కీలీ ఆ షేర్ హోల్డర్ రీసెంట్గా డెడ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ ఉన్న బాధలో ఈ విషయాన్ని పట్టించుకోరు కదా. ఇక కంపెనీ షేర్స్ మనవే అన్నాడు కేశవ్ ఆనందంగా. ఒకడి చావును కూడా ఆనందంగా చెప్పుకుంటున్న అతన్ని చూసి అందరికీ అసహ్యం అనిపిస్తుంటే అతని నేమ్ ఏంటని సీరియస్గా అడిగాడు విరాట్. పెద్ద కొడుకుపై అపారమైన నమ్మకం ఉండటంతో నీకు అనవసరం మిస్టర్ విరాట్, హ్యాపీ అవుతారని మీట్ అరేంజ్ చేశాను. అండ్ ఈ ఫైల్ అంటూ టేబుల్ పైకి విసిరి నా లైఫ్లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది, వితిన్ మంత్స్లో కంప్లీట్ చేయాలని చెప్పాడు. ఆ ఫైల్ చూసిన వికాస్ కళ్ళెర్రగా మారడంతో మా బాస్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ నీకెలా ఇచ్చాడని కోపంగా అడిగాడు. ఈ కేశవ్ కృష్ణన్ అనుకుంటే సాధించనిది ఏముండదని పొగరుగా చెప్పాడు. జరిగిందేంటో తెలుసుకోవాలని అనుకుంటూ మౌనంగా మారడంతో మీటింగ్ ఈజ్ ఓవర్, వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాలి, మీకు టైం తక్కువే ఉందని చెప్పి పొగరుగా చూపిస్తూ వెళ్ళిపోయాడు. చీకటి నుండి వెలుగుకు మారకముందే వివి తన ఛాంబర్స్కి వెళ్ళడంతో ఎప్పట్లానే కేశవ్ ఏం చేస్తాడోనని భయపడుతూ తమ ఇంటికి పయనమయ్యారు షేర్ హోల్డర్స్. వాళ్ళెంత కష్టపడినా ఇచ్చేది తక్కువ పర్సెంట్ని. తను 60% తీసుకుంటే మిగిలిన నలుగురికి ఓన్లీ 10% మాత్రమే ఇస్తాడు.
అడ్డంగా వాళ్ళ డబ్బు కూడా పోగేసుకుంటూ పతనానికి ఒక్కో మెట్టు వేసుకుంటున్నాడు కేశవ్. వికాస్ వెంటనే తన బాస్కి కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన వెంటనే లేడీ వాయిస్ వినిపించగానే హలో అన్నాడు అనుమానంగా. వెంటనే ఆమె అతనికి కాల్ ఇవ్వడంతో వాట్ హ్యాపెన్ సార్, ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చేశారని అనుమానంగా అడిగాడు వికాస్. నాకు యాక్సిడెంట్ చేసి నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు వికాస్. ఇవ్వక తప్పలేదు. ఇక ఆ రోజు వచ్చిన కామిని నా వైఫ్ పిక్స్ని మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించింది. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక టేక్ కేర్ సార్ అని కాల్ కట్ చేశాడు. నువ్వు జాగ్రత్త వికాస్, వాడు చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు. నువ్వు నో అంటే నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడని చెప్పడంతో కట్ చేసి ఆఖరి క్షణంలో విన్న మాటకి ఆవేశంతో ఫోన్ విసిరేశాడు. కూల్ చోటు, ఏం చేయాలన్నయ్య ఇలాంటి వాడిని, అసలు ఏం సాధిస్తాడు ముసలి నక్క. ఇంట్లో ఉంటున్నాను కానీ వాసవిని ఏం చేస్తాడోనని భయంగా ఉంది. నేను అవుట్ హౌస్కి వచ్చేనా అన్నాడు వికాస్. నో, వాడేం చేస్తున్నాడో మూవ్స్ తెలియాలిరా. తనని వాడు ఉన్నప్పుడు బయటకు రావద్దని చెప్పని సలహా ఇచ్చి ఆ షేర్స్ ఎవరివో తెలుసుకోవాలని ఆలోచనలో పడ్డాడు. కాఫీ స్ట్రాంగ్గా చెప్పి చైర్లో వెనక్కి వాలి ఫోన్ ఆన్ చేశాడు. వెంటనే వరేణి దగ్గర నుండి మెసేజ్ ఉండటంతో ఆమె అడిగిన ప్రశ్నకి విరాట్ పెదవులు అందంగా సాగాయి. కాఫీ కప్ రావడంతో వికాస్ని పంపేసి ఈవినింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మెసేజ్ చేశాడు విరాట్. అప్పటికే నిద్ర లేచి మబ్బులు పట్టిన ఆకాశాన్ని చూస్తూ గార్డెన్లో కూర్చోవడంతో వెంటనే అతనికి ఫోన్ చేసేసింది వరేణ్య. హలో విరాట్, ఎప్పుడొస్తావు? మేబీ 7. అబ్బా, అప్పటి వరకు వెయిట్ చేయలేవా పొట్టి? నో, ఆ ప్రాసెస్ ఏంటో చెప్పియచ్చు కదా, నాకు కుతూహలంగా ఉందని చెప్పింది. డీటెయిల్గా చెప్తే థ్రిల్ వేరు. వైట్ శారీలో రెడీగా ఉండు, మల్లెపూలు తెస్తా, కాల్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేసి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ప్రాసెస్ చెప్పడానికి గింజుకుంటుందేంటో అనుకుంటూ అత్తమ్మ మీతో పని పడిందని గారంగా చెప్పింది. ఏంటే? విరాట్ వైట్ శారీ కట్టుకుని రెడీగా ఉండమని చెప్పాడు. ఇంకా మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్న ఆమె నోరు మూసి నెమ్మదిగా అన్నారు తల కొట్టుకుంటూ. ఏమైంది? ఇలాంటి పర్సనల్ విషయాలు మీ మధ్యలోనే దాచుకోవాలే, ప్రతి విషయం నాతో చెప్పకూడదు అన్నారు వాణిగారు. డూ యు నో వాట్ అత్తమ్మ, తల్లితో కూతురు ప్రతి విషయం షేర్ చేసుకుంటుందంట. వాళ్ళిద్దరి మధ్య ఆ రేపో చాలా బాగుంటుందని నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ చెప్పేవారు. నాకెందుకో నన్ను హేళనగా చూస్తున్నట్టు అనిపించి అందరినీ దూరంగా పెట్టేశాను. నాకు శాండీ కాకుండా ఫ్రెండ్స్ లేకపోవడానికి కూడా కారణం అదే. సమీర్ ఉన్న వాడిని లిమిట్స్లోనే పెట్టాను నేను. నాకెందుకో మిమ్మల్ని చూడగానే ఆంటీ అనే ఫీలింగ్ కలగలేదు, అమ్మ అని పిలవాలనిపించింది. ఎన్నోసార్లు అనుకున్నాను మీరు శాండీతో ఎంతో ప్రేమగా ఉంటారు, మీలా మా అమ్మ నాతో ఎందుకు లేదని ఏడ్చాను కూడా. లక్కీలీ మీరే నా అత్త అయ్యారు. మిమ్మల్ని అత్తమ్మ అని పిలవడానికి కూడా అత్త కన్నా ముందు అమ్మని చూసుకుంటున్నాను కాబట్టే ఎన్ని సంవత్సరాలు మిస్ అయిన ఫీలింగ్ని దూరం చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయనండి అనింది. ఆ లాస్ట్ మాటకి వరిని చెంపపై చిన్నగా కొట్టి నేను అలా అన్నానా నిన్ను అన్నారు కళ్ళు ఉరుముతూ. నేను మిమ్మల్ని నా ఫ్రెండ్ అనుకుని చెప్తుంటే బుగ్గలు నొక్కుకుంటున్నారు కదా, ఇక నుండి ఏం చెప్పను, కచ్చి మీతో అని లోపలికి వెళ్ళిపోయింది. ఉఫ్ఫో, ఈ పిల్ల పేరు అలకల వరిని అని పెట్టాలని నవ్వుకుంటూ పంతులు గారితో మాట్లాడి మంచి రోజు అని చెప్పడంతో లోపలికి వెళ్ళి బ్రతిమాలుకోవడం మొదలుపెట్టారు. 10 నిమిషాలకి కరిగిన ఆమె దగ్గరుండి చీర కట్టించుకుంటూ పిన్స్ పెట్టలేదే అంది. మీ ఆయన చెప్తాడులే, వెనక్కి తిరుగు, పువ్వులు పెడతాను. ఆల్రెడీ విరాట్ని పువ్వులు తీసుకురమ్మని చెప్పానని నవ్వుతూ అంది. బంగారానివి నువ్వని నవ్వు ఆపుకుంటూ చెప్పి ఈరోజు లోపల వెయిట్ చేయి, ఫుడ్ విరాట్ చేత పంపిస్తానని చెప్పారు వాణి. సరే అత్తమ్మ. జారుతున్న చీరను పైకి తోసుకుంటూ తన రూమ్కి వెళ్ళి టీవీ ఆన్ చేసుకుంది. ఆమె ఈ లోకంలోకి వచ్చింది విరాట్ పెర్ఫ్యూమ్ స్మెల్ తెలిసిన తర్వాతే. మనసైన వాడిని చూసి పవిటి కూడా నిలబడిన మొరాయిస్తూ బెడ్ దిగే ప్రాసెస్లో ఆమె పయ్యద నుండి దూరం జరిగింది. అప్పటి వరకు ఫేస్ని చూస్తున్నవాడు
చూపు తిప్పడంతో బుగ్గలలో కెంపులు పోయించుకుంటూ అత్తమ్మ పిన్ పెట్టలేదని పౌటుని చుట్టూ వేసుకుని దగ్గరగా వచ్చింది. ప్లేట్ ఆమె చేతికిచ్చి 10 మినిట్స్ అని వాష్రూమ్కి వెళ్ళాడు. వరేణ్య రూపం గుర్తొచ్చి అతని శరీరంలో వేడికి చన్నీళ్ళు కూడా వెచ్చగా అనిపిస్తుంటే విరాట్ కాంక్షను మరింత పెంచేయడంతో షార్ట్ ఒకటి వేసుకుని బయటకు వచ్చాడు. పతి కండలను చూసి వరేణ్య హృదయం మంచులా కరిగిపోతుంటే అతని ఒంటిపై నిలిచిన నీటి చుక్కల్ని చూసి కింద పెదవి పంటి కింద నొక్కిపెట్టి తన అలకని చూపించింది. మల్లెపూలు తేలేదా? ఫ్రిడ్జ్లో ఉన్నాయి పొట్టి. అత్తమ్మ బయటకు రావద్దని చెప్పారు నన్ను. రెప్ప వేయకుండా చూసి ఆమెకే అడుగులు వేస్తూ ఇంట్లో మనిద్దరం మాత్రమే ఉన్నామని హస్కీ వాయిస్తో చెప్పాడు విరాట్. అతను మీసపు తాకిడికి గిలిగింతలు పుడుతుంటే ఎక్కడికి వెళ్ళారని అడిగింది. ఈ నైట్ శాండీకి తోడుగా ఉంటానని చెప్పారు. భోజనం చేస్తావా? ప్రాసెస్ అడిగినట్టున్నావు. క్లాస్ స్టార్ట్ చేయనా అన్నాడు డీప్ బ్రీత్ తీసుకుంటూ. ఎక్కువ టైం పడుతుందా? నీ కోఆపరేషన్ బట్టి. వీక్ అయితే త్వరగా ఆపేస్తానని అన్నాడు విరాట్. నేను చాలా స్ట్రాంగ్. లెట్స్ సీ అంటూ బెడ్పై కూర్చుని ఫుడ్ నోట్లో పెట్టాడు. కబుర్ల మధ్య 2 గంటల సమయం పూర్తవడంతో ప్లేట్ షింక్లో పడేసి మల్లెపూలతో లోపలికి వచ్చాడు విరాట్. అతను చూసి వెనక్కి తిరిగిన ఆమె తలలో మల్లెలు చేర్చి గుండెల నిండా గాఢంగా పీల్చాడు. వరేణ్యలో చిన్నగా వణుకు మొదలవడంతో ఆమె గాజుల చప్పుడు విని ఎందుకు భయపడుతున్నావు అన్నాడు చిన్నగా. తెలీదు విరాట్, షివరింగ్ వస్తోంది ఎందుకో అంది అమాయకంగా. క్లాస్ స్టార్ట్ చేయమంటావా అని అడిగాడు లెక్చరర్ సాబ్. అడగడానికి తొత్త రాగలేదు కానీ ఇప్పుడు అతను మాట్లాడుతుంటే గొంతులో వెలక్కాయ పడ్డ ఫీలింగ్ కలుగుతోంది పాపకి. సే సంథింగ్ పొట్టి. మాట్లాడకుండా మొదలుపెట్టి విరాట్. నాకు ఎలానో ఉంది అని లో వాయిస్తో చెప్పింది. ఆమె నర్వస్ ఫీల్ అవుతుందని అర్థమవుతుంటే మరోసారి మల్లెపూల వాసన పీల్చి షోల్డర్ మెడ మధ్యలో ముత్యమంత ముద్దు అద్దడంతో అతని మీసపు తాకిడిని తాళలేక పైట కిందకి జారిపోయింది. వరేణ్య కళ్ళు మూసుకోవడం వల్ల ఆ చర్య తెలియకుంటే ఆమెను ఎదురుగా తిప్పుకొని పై ఎదపై మెరుస్తూ కిందకి జారుతున్న చెమట చుక్కని మునివేలితో టచ్ చేసేసరికి ఉలిక్కిపడిన వరేణ్య చేతులని అడ్డుగా పెట్టేలోపు ఆమెను లిఫ్ట్ చేసి బెడ్పై వాల్చాడు చిన్నగా. విరాట్ సమాధానం ఇవ్వకుండా ఉల్లి పొరలాంటి వైట్ శారీలో రెడ్ కలర్ బ్లౌజ్, తలలో తురిమిన మల్లెలు, మెడలో మంగళసూత్రం, కాలివేలికి మెట్టెలు, ఇలా ఆమెలో ప్రతి అణువుని తన చూపులతో తడుముతున్నాడు విరాట్. అతని ఇంటెన్సివ్ లుక్స్కి ఆ క్షణం ఆమె తనువులో వేల ప్రకంపనలు పుట్టుకొస్తుంటే వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సతమతమైంది పొట్టిపిచ్చుక. ముడుచుకున్న కాలివేళ్ళకి చిన్న ముద్దు అద్దుతుంటే వరేణ్య కంగారుతో వెనక్కి లాక్కోవటంతో నీ పాదాలు ఈ టైంలో చాలా ముద్దొస్తాయి అన్నాడు. వరేణ్య కింద పెదవి ఆమె పంటి మధ్య ఇరుక్కుని భరించలేని బాధకు గురి కావడంతో నీలవంక మధ్యలో దిష్టి చుక్క పెట్టినట్టుగా ఉన్న నావల్ని చూస్తూ తన పిడికిట్లో సరిపోయేంత పరిమాణం ఉన్న నడుముపై 2 వైపులా పట్టు బిగిస్తూ తడి పెదవుల ముద్రలు వేశాడు. విరాట్ పెట్టాల్సిన ఘాటు వరేణ్యనే పెట్టుకుని అబ్బా అన్ని నొప్పిని తాళలేక. ఏమైంది పొట్టి? కొరికేసుకున్నాను విరాట్, నొప్పిగా ఉంది అని చెప్పింది వరేణ్య. చిన్న పంటిగట్టు గిఫ్ట్ ఇచ్చి పైకి వెళ్ళాక రక్తపు బొట్టుతో మెరుస్తున్న ఆమె కింద పెదవిని తన పెదవుల మధ్యలోకి తీసుకున్నాడు. తన శరీరం విరాట్ చేతులు కదుపు తప్పుతుంటే ఆమె అందాలపై పట్టు బిగించిన అతని చర్యకి వెన్నుని విల్లులా వంచుతూ విరాట్ భుజంపై గోళ్ళు దింపేసింది వరేణ్య. చిన్నగా దూరం జరిగిన అతను మెడ వంపులలో తన తలని అదుముతూ రవికని ఒంటి నుండి దూరం చేశాడు. ఇక చాలు విరాట్, అతని చేతుల్ని తప్పించి గాఢంగా హత్తుకుంటూ చెప్పింది. ఇంకా స్టార్ట్ చేయకుండా చాలంటావేంటి పొట్టి? అడగడం వరకే నీ ఇష్టం. వన్స్ స్టార్ట్ చేశాక నీ నోటి నుండి మోన్స్ మాత్రమే రావాలని అతని పెదవులతో మాయ చేస్తూ ఇరువురి ఒంటిపై ఉన్న అరకొర వలువల్ని దూరం చేశాడు. కొంత ప్రాసెస్ వరకే ఆమెకు అవగాహన ఉండటంతో విరాట్ చేసిన పనికి కంగారు పడుతూ
ఇక చాలని చెప్పానా? నాకెలానో ఉందని ఇబ్బందిగా చెప్పింది. షట్ యువర్ మౌత్ పొట్టి. అది కాదు విరాట్. వదిలితే నైట్ మొత్తం ఇలానే వాగుతూ టైంపాస్ చేస్తావంటూ ఆమె పెదవుల్ని గాఢంగా కలిపేసి, వరే నీకు ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాన్ని తీసేంత నొప్పిని రుచి చూపించాడు. ఆమె అరుపు బయటకు రాలేదు, కానీ వస్తే మాత్రం వికాస్ వాళ్ళు పరుగున వచ్చేవారు అవుట్ హౌస్కి. ష్ అరవకే. ఎందుకు ఏడిపించా విరాట్? నాకు ఇదేం నచ్చలేదు. నన్ను వదిలే అతన్ని వెనక్కి తోసి ఏడుస్తూ చెప్పింది. గివ్ మీ 10 minutes. డోంట్ లీవ్ మీ విరాట్ అనేలా చేస్తానని చెప్పి వరే నేను అనుకూలంగా మార్చుకొని ఆమెలో తమకం రాజేశాడు. మొదటి కలయికలో ఉన్న నొప్పికి మించి అతని ప్రేమలో ఉన్న మాధుర్యం ఆమెని కట్టిపడేస్తుంటే డోంట్ లీవ్ మీ విరాట్ అని తమకంగా చెప్పి అతన్ని చుట్టుకుంది వరేణ్య. మెడలో మంగళసూత్రం, చేతి గాజులు కదులుతూ ఆ గదిలో సరికొత్త రాగాలు వినిపిస్తుంటే మల్లెపువ్వు నుండి వచ్చే గుబాలింపుల అంతకంతకు వారిరువురి మధ్య ప్రేమ మత్తుగా మారింది. ఎన్నిసార్లు పతినామాన్ని జపించిందో, అతని దూకుడును తట్టుకోలేక ఎన్ని గోటి గుర్తులు ముద్రించిందో విరాట్కే తెలియాలి. ఆ క్షణం సతి చేసే గాయాలు కూడా అతనికి ఎంతో హాయినిచ్చాయి. చెప్పాలంటే మరింత ఉద్రేకపరిచాయి. ఇద్దరి ప్రేమని ఒకరికొకరు పంచుకుంటూ స్వర్గపుటంచులకు వెళ్ళి అలసటగా ఆమె గుండెలపై వాలిపోవడంతో తెలియని తృప్తితో అతని ఫోర్హెడ్పై కిస్ చేసింది పొట్టిపిచ్చుక. ప్రాసెస్ అర్థమైందా పొట్టి? ఆమె పెదవి చివర అందమైన ముద్దిస్తూ అడిగాడు. నీరసంగా బదులిచ్చింది. డూ యూ లైక్ ఇట్? కెంపులుగా మారిన ఆమె చెంపలో అతనికి సమాధానం చెప్పాయి. వాట్ నెక్స్ట్?